నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. జశ్నే ఈద్ మీలాదున్ నబీ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతునే పండగ. ఈ నెల మొత్తం కూడా మహమ్మద్ ప్రవక్త విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఘనంగా ప్రతి ఇంట్లో ప్రతి వాడవాడలా జరుపుకునే పండగ. ఈ పండగ కొండపల్లి ప్రాంతంలో కొండపల్లి ఆషికాన రసూల్ నౌజవాన్ కమిటీ ఏదైతే ఉందో వారు పండగ అంటే ఏంటో మనం ఒక్కడమే కాదు, ఇది ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. రక్తం తీసేవాడు కాదు, రక్తం ఇచ్చేవాడు మహమ్మద్ ప్రవక్త విశ్వాసి అని ప్రపంచానికి సందేశం ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో 26వ తారీఖు జామియా మసీదు ఎదుర షాదీఖానా ముసాఫిర్ ఖానాలో బ్లడ్ క్యాంప్ నిర్వహించబడుతుంది. విశ్వాసులు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ప్రవక్తని ప్రేమించేవారు ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వారి వంతు వారు వారి విశ్వాసాన్ని పూర్తిగా వ్యక్తం చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొనడమే కాకుండా ఆ రోజు ఉదయాన్నే షాబుఖారీ ఆస్థానంలో ఆసారే ముబారక్ ఫాతిహా ఖానీ ఉంటుంది. తెల్లవారుజామున ముసాఫిర్ ఖానా జామియా మసీద్ ముందు జెండా ఎగరవేయడం జరుగుతుంది. హజరత్ ఖాలిద్ షహీద్ రహమతుల్లా అలే దర్గాలో ప్రతిరోజు కూడా ఈ 12 రోజులు మిలాద్ జరుగుతుంది. 12వ రోజు మహమ్మద్ ప్రవక్త ఆసారే ముబారక్ మోహే ముబారక్ దర్శనం చేయడం కూడా జరుగుతుంది. అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి వాద్యాలు ఉంటాయి. ఈ విధంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించిన తర్వాత కొండపల్లి నుంచి యువకులు విజయవాడ ప్రాంతానికి ర్యాలీగా బయలుదేరి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి పూర్తిగా ఈద్ మీలాదున్ నబీ ప్రతి ఇంట్లో జరుపుకోవాలి. మహమ్మద్ ప్రవక్త ఆశీస్సులతో మనమందరం కూడా మన భారతదేశం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జశ్నే ఈద్ మీలాదున్ నబీ జిందాబాద్ జిందాబాద్.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.